హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ వైఫ్ ఆఫ్ అనిర్విష్ 2024 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీలో డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా అంతగా ఎఫెక్టివ్‌గా ఉండవు. 'జబర్దస్త్'లో చెమ్మక్ చంద్ర, హైపర్ ఆది, గెటప్ సీను, సుడిగాలి సుధీర్ వీళ్ళందరూ హీరోగా సినిమాలు చేశారు. అలాగే ఆటో రామప్రసాద్ కూడా హీరోగా చేసిన మూవీ ఇదే. 'జబర్దస్త్'లో హైపర్ ఆది పంచులు చాలా బాగా రాశాడు. అలాగే ఆటో రామప్రసాద్ కూడా పంచులు, డైలాగ్స్ చాలా బాగా రాశాడు. కానీ హైపర్ ఆదిలాగా ఏ మూవీలో కమెడియన్‌గా గానీ లేకపోతే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ చేయలేదు. ఇంకా ఈ మూవీలో ఆటో రామప్రసాద్ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టరే. కామెడీ చేయకుండా కొంచెం సీరియస్ క్యారెక్టర్ గాని చేశాడు. సీన్స్ కొన్ని చూడ్డానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా ఈ మూవీలో రామప్రసాద్ కూడా ఒక ఆర్టిస్టే. తను ఆర్ఫనేజ్‌లో ఒక ప్రోగ్రామ్ ఇవ్వడానికెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. సో, అలాగే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసుకొని రామప్రసాద్ బాధపడతారు. అసలు ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయిని ఎవరు చంపారు? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్‌ని వేసుకొని ఈ మూవీలో కొంచెం థ్రిల్లింగ్ సీన్స్ పెట్టడానికి ట్రై చేశారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్ట్‌గా ఉండవు. ఈ మూవీ స్టార్టింగ్‌లో కొంచెం సైకోపాత్ టైప్ లాగా సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కానీ ఆ సీను ఈ మూవీకి ఎక్కడ ప్లస్ అవ్వవు. పోలీసులకి ఒక అమ్మాయి శవం దొరికిందని చెప్తారు. ఆ దొరికిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్స్ అసలేం చూపించరు. అవి కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించండి రామప్రసాద్ ప్రేమించిన అమ్మాయి ఎలా చనిపోయింది లాస్ట్ దాకా చూపించరు. అలా కాకుండా మధ్యలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ పెట్టుంటే బాగుండేదనిపించింది. ఇంకా లాస్ట్‌లో తను ఎలా చనిపోయింది, ఏం జరిగిందని కూడా లాస్ట్‌లో చూపిస్తారు. ఆ సీన్ చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆటో రామప్రసాద్ క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో రిమైనింగ్ క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొంచెం బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ అడల్ట్ సీన్స్ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.